హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, నీరసాన్ని వెయిట్ లాస్ని తగ్గించే రెసిపీ అండి ఇది. ఓకేనా, ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా ఒక టీ గ్లాసు పచ్చి పెసర్లు అండి, పొట్టు పెసర్లు అంటాం కదా, పొట్టు పెసర్లు తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఇందులో మనము రవ్వ తీసుకోవాలండి, పచ్చజొన్న రవ్వ. హెల్త్కి చాలా మంచిది. ఓకేనా, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇలా చేసుకొని తినండి, చాలా వెయిట్ లాస్ అవుతారు. ఓకేనా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక గ్లాసు పెసర్లకి గ్లాసున్నర ఈ జొన్న రవ్వనైతే తీసుకున్నానండి. జొన్న రవ్వ మొత్తం 3 గ్లాసులు అయితే అయింది కదా, 3 గ్లాసులకు 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. ఒక 2 ఇంచుల అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి, అవి కూడా వేసుకొని ఇంక ఇందులో కలుపుకోవాలండి. రుచికి సరిపడ ఉప్పు, కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఓకేనా, కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకేనా, చిన్న మంట పైన. నాలుగు లేదా 5 విజిల్స్ వచ్చినాక ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాక మనం లిడ్ ఓపెన్ చేసినాక మూత తీయాలండి. మూత తీస్తే మనకు ఇలా ఉడికిందండి పెసర్లు, జొన్న రవ్వ మంచిగా మెత్తగా ఉడికింది. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఓకేనా, ఇలా ఉడికినాక బాగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మనకు కిచిడి ఎలా ఉంటుందో అలానే కొంచెం లూజుగా చేసుకోవాలి. ఓకేనా, చూడండి, నేను మళ్ళీ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బాగానైతే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాక ఇంకా పోపు అయితే వేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు వాటర్ పోసుకున్నాం కాబట్టి ఇది కిచిడి కొంచెం వేడి అయ్యే వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పోపును రెడీ చేసుకుంటున్నా. 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వాడితే చాలా మంచిదండి హెల్త్కి. ఓకేనా, నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నూనెలనే ట్రై చేస్తున్నా. ఓకేనా, నూనె 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 3-4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేయించుకొని కొంచెం పక్కకు అనేసి ఇంకా పోపు దినుసులు జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు ఇవి వేసి వేయించుకున్నాను. అలాగే ఒక 7-8 జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకున్నాను దోరగా. ఓకేనా, ఇంకా కొంచెం కరివేపాకు ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇవి చిటపటలాడిన పోపు అయితే రెడీ అయిందండి. పోపు రెడీ అయినాక మనం కుక్కర్లో కలిపి పెట్టుకున్న ఈ కిచిడిని అయితే ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోవాలి. రుచికి సరిపడి ఉప్పు అయితే టేస్ట్ చూసి వేసుకోవాలండి. ఓకేనా, ఇలా 3-4 నిమిషాల తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.